హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అసలు బర్త్డే వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని అస్సలు అనుకోలేదు. ఇంకా బర్త్డే వీడియో అయితే వచ్చేసింది. ఇంకా సరే మేము ఇంటికి వచ్చేటప్పుడు చాలా టైం అయిపోయింది అనమాట. వర్షం వల్ల మాకు ట్రైన్ అనేది చాలా లేట్గా అయితే వచ్చింది. మేము ఇంటికి వచ్చేటప్పుడు మా ప్లాన్స్ అన్నీ రివర్స్ అయిపోయినాయి అనమాట. వచ్చి గబగబాని ఫ్రెష్ అయిపోయి ఇంకా పెద్ద గుడికి అయితే వెళ్తూ ఉన్నాము. కొంతమంది పెద్ద గుడి అంటే ఏంటి అని అనుకుంటున్నారు. శ్రీకాళహస్తిలో శివాలయంకి అయితే వెళ్తూ ఉన్నా అండి. మేమైతే పెద్ద గుడి అని పిలుస్తాము, అందుకే పెద్ద గుడి అనే చెప్తున్నాను. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ దానికి ముందు బండి అయితే పార్క్ చేసేసి ఇంకా ఫోన్స్ కూడా నాట్ అలౌడ్ కాబట్టి అక్కడ లాకర్స్ ఉంటే లాకర్స్లో పెట్టేసి ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళిపోతున్నాం. మేము గుళ్ళోకి వెళ్తే ఆ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగిందనమాట. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడే ప్రసాదం తినేసి ప్రశాంతంగా అయితే బయటకైతే వచ్చేసాము. అప్పటికి టైం అయితే చాలా అయిపోయిందనమాట. ఇంక సరే అని ఇంకా బయలుదేరేస్తూ ఉన్నాము. మా వారు వచ్చి ఏమైనా తింటావా, ఏమైనా తాగుతావా అన్నారు. ఏమంటే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేయలేదన్నమాట మేము. అందుకని అంటే నాకు ఐస్ క్రీమ్ కోవా తినాలని ఉంది అన్నాను. సరేలే వెళ్దాము అన్నాను. ఈరోజు నువ్వు ఏ ఆర్డర్ వేస్తే అవన్నీ తినిపిస్తాను అన్నాను. నాకు ఏమీ వద్దు, ఐస్ క్రీమ్ కోవా కావాలి అని చెప్పాను. సరేలే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి మళ్ళీ అక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడే అండి పాలకోవా డిపో అనమాట, ఇదే మెయిన్ అనమాట. ఇంకా అక్కడికైతే వచ్చేసాము. అక్కడ చూస్తే ఫుల్ రష్గా ఉందండి, అస్సలు ఖాళీ లేదు. కాసేపు నిలబడుకొని మళ్ళీ అయితే మనకు ప్లేస్ దొరికిన తర్వాత కూర్చున్నాము. చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా నేనైతే కాళహస్తికి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే కోవా ఐస్ క్రీమ్ తినేసి వస్తానన్నమాట కోయంబత్తూరుకి. అంతవరకు అయితే రాను. ఈసారి కూడా మా వారిని తీసుకొని వెళ్ళైతే వచ్చానమాట. మా వారికి కూడా అదే చెప్తున్నాను, ప్రతిసారి వస్తే ఇక్కడ తినేసి వస్తాను అని. కనీసం నా కోసమైనా కోవా తేవా అంటే నేను తింటే నువ్వు తిన్నట్టే కదా బా అని చెప్పేసి ఇంకా తింటా ఉన్నాము మాట్లాడుకుంటూ. ఇంకా తినేసి ఇంటికైతే పార్సల్ తీసుకొని ఇంక బిల్ కట్టేసి అయితే వచ్చేసామన్నమాట. వస్తూ ఉంటే మా వదిన ఫోన్ చేసి కొన్ని ఐటమ్స్ లేవు తీసుకొని రండి అని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా క్లైమేట్ మారిపోతుంది, ఇప్పుడే లేట్ అయిపోతుంది అని చెప్పేసి గబగబాని అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి రాగానే ఫస్ట్ అయితే ఫోన్ అయితే ఎత్తుకున్నాను. కాల్స్ అయితే చాలా వచ్చున్నాయన్నమాట. ఇప్పుడు నేను ఫోన్ రాగానే మళ్ళీ కాల్ అయితే వచ్చింది. కాల్ అయితే మాట్లాడినాను. మబ్బులు చూసారా ఎంత బ్లాక్గా ఉన్నాయో, అంత బ్లాక్గా అయితే వచ్చేసాయన్నమాట. ఇంకా మనకు కూడా నైట్ అయితే అయిపోతూ ఉంది. ఇంక నేనైతే శారీ అయితే ఇంకోటి అయితే మార్చలేండి, నాకు మార్చేంత ఓపిక కూడా లేదు అనమాట. నేను మార్చే లోపల టైం కూడా అయిపోతుంది. ఇంక సరే ఫేస్ వాష్ చేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంకా హనీ పాప వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వచ్చింది. అందుకని మేము అన్ని సన్నాహం చేస్తున్నాము. ఈ బెలూన్స్ ఖచ్చితంగా మేము అన్ని బెలూన్స్ రెడీ చేస్తున్నాము. తమ్ముడు వాసు కూర్చోలేనా? వస్తుంది, ఆర్డర్ చేస్తున్నాము. ఎన్ని కేజీలు ఉంటుంది కేక్? 2 కేజీస్ కంపల్సరీ. 3 కేజీస్ మధ్య వచ్చి ఏం వదినా నీ బర్త్డేకి నువ్వే వాయిస్ ఓవర్ ఇచ్చిండా, నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తాను అని చెప్పాడు. వాయిస్ ఓవర్ విన్నారు కదా. ఇప్పుడు హనీ పాప వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుందంట, వినండి మీరు కూడా. వాళ్ళు వేసేస్తాడు. ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కేక్ అయితే డెకరేషన్ చేస్తూ ఉన్నారు పిల్లలు అందరూ కలిసి. ఇంకా కేక్ డెకరేషన్ అయిపోతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి మనము. అందుకని ఫస్ట్ పిల్లలు అయితే హాయ్ బాయ్ చెప్తున్నారు. ఆ చాక్లెట్స్ పెట్టే కొంది తినేది ఎక్కువ ఉందన్నమాట. ఇంకా సరే అని చెప్పి తినవాకండ్రా ఇవేరా ఉండే చాక్లెట్స్ అయిపోతున్నాయని అంటూ ఉన్నాము. కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళు కదా, ఇంకా చాక్లెట్స్ దొరికిందే సందు అన్నట్టు తింటూ ఉన్నారనమాట. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా సెలబ్రేషన్లోకి వెళ్ళిపోదామా.
కానీ చాలకి ఇంకా ఏం పడి ఆడే ఆడే పడ్డాయి మంచిగా కూర్చుంటది అతో చేయి చేయి వస్తుందా అయ్యో అత్త ఓకే అత్త అవైరా ఈ పక్క ఓకే ఇచ్చావా ఇచ్చే అక్కడికి ఇంకేదో ఉడే వేసుగానే నిన్న వేసింది నేను వేస్తాను ఓ బెలూన్ పడిపోతుంది ఇప్పుడు అందరూ నిలబడతా బెలూన్ యాక్సిడెంట్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంది చందు అమ్మ సైడ్ అయ్యా చందు పడిపోయింది ఆత్మహత్య చేసుకున్నాయి కెమెరా ఇక్కడ ఫోటో వెల్కమ్ బాబు వెళ్ళవాక ఏడే ఉంది అది ఆడికే అత్త బొమ్మ తీయత్త అత్త బొమ్మ తీయత్తు హనీ నీకు కావాల్సిందా నా ఫోన్ తాలేదురా ఇంట్లో వస్తామని చెప్పి అత్త ఇటు పక్క ఓకే
నేను వస్తున్నా రావు లడ్డు లడ్డు హనీ లడ్డు మంచి మంచి వీడియోస్ చేస్తూ యూట్యూబ్ లో తీసుకుపోవాలని మీ ఆడియన్స్ కోరుకుంటున్నాము. అది పట్టి అందరూ ఫాలో కొట్టండి, లైక్ చేయండి, వెళ్ళి మొదలు ఖచ్చితంగా కొట్టండి. పక్కన పో చేయరా పెట్టరా వెనక బాబా బాబా వీడియో ఆన్లోనే ఉంది. అట్లా వద్దా అని వాడు నిన్నే చూస్తున్నాడు అని నెక్స్ట్ వాళ్ళకి పెట్టవా నూట వెనక్కి వెళ్ళినట్టు వచ్చేస్తున్నా ఇటు వచ్చి బాబు పక్కకి అక్క దగ్గరకు వచ్చి నువ్వు పోయినా వాళ్ళు వచ్చలేపా వాళ్ళు వచ్చలే కానీ చేయటే లేదు బాగా గిఫ్ట్ ఇచ్చిన మళ్ళీ తిరిగి కూడా కదా ఓకే అవి దాన్ని పూకోవాలా హాయ్ హాయ్ నేను కూడా వస్తుంది ఎక్కడికి ఏ ఇంకోమా ఇద్దరు కలిసి బయటకి ఎత్తుకొచ్చారు చూడు అక్కడ అడుగు బయట పెట్టిన తెలియదు బాబాయ్ అటు వచ్చి రే మళ్ళీ రెండు పక్కన రా రేపు పూర్ణం జరుపుకోండిరా జరుపుకోండిరా ఓకే వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇటు పక్కన అజయ్ నువ్వు అప్పుడప్పుడు వస్తావు మా షాప్ ఓకే నెక్స్ట్ టైం బాగా ఫోటోషూట్ కాలేదు ఇంకా అయిపోతున్నారు అందరూ వీడియో ఎందుకు కట్ చేసుకుని ఎక్కడ వాళ్ళకి స్మైల్ కాన్ఫిడెంట్ అవ్వట్లేదా దానిలో నాకు నచ్చాను చూడరా తీసి నా పెట్టి అనుభవ లడ్డు పిలుక లడ్డు ఎక్కడెక్కడ స్టార్ట్ అయినా వచ్చేసి
బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. అయ్యే లోపల నేనైతే ఇలా అయితే తయారైపోయాను. లిప్స్ చూడండి కేక్ పెట్టి పెట్టి పింక్ అయిపోయింది, టంగ్ కూడా పింక్ అయితే అయిపోయింది అనమాట. మీకు అందరికి ఒక డౌట్ అయితే రాయొచ్చు, అక్క నువ్వు యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ వీడియో కోసం కావాలని బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నావా అని డౌట్ అయితే రావచ్చు. నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి అండి 1 టైమే మా వారు నా దగ్గరే లేరు, అందుకే ఆ టైంలో ఒక్కటే బర్త్డే సెలబ్రేషన్ జరగలేదు. మిగతా టైంలో నాకు ఇలానే సెలబ్రేషన్ జరుగుతుంది. ఆఖరికి హనీపాప పుట్టినా కూడా ఇలానే జరుగుతుంది అనమాట. మా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మేము దాదాపు 20 మెంబర్స్ అయితే అయిపోతాము. అందుకే మేము ఇంట్లో ఉండి భోజనాలు కూడా మేమే ప్రిపేర్ చేసుకున్నాము. నా బర్త్డే సాటర్డే వచ్చింది కాబట్టి గుత్తొంకాయ వెజ్ బిర్యానీ అయితే చేసామన్నమాట. చేసుకొని అందరం కడుపు నిండా తినేసి జాలీగా ఎంజాయ్ చేసేసి, ఇవే కదా మనకి మెమరీస్. చిన్న చిన్న ఫంక్షన్ చేసుకుంటే కదండి. ఇంకొకటి ఏం తెలుసా, మా చిన్నదనోళ్ళు నాయుడుపేటలో ఉంటారు, వాళ్ళు సడన్గా అయితే వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చి కూడా హ్యాపీ అనిపించింది. ఇంక సరే అని అందరం అయితే భోజనాల దగ్గర అయితే కూర్చునేస్తామన్నమాట. అందరూ భోజనాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మా లడ్డుగాడు కూడా మమ్మల్ని అయితే చాలా విసిగించలేదండి. బెలూన్స్ పేల్చిన అవన్నీ ఏం పిలిచినా అస్సలు విసిగించలేదు. మేము ఎంతవరకు ఉన్నాము మాతో పాటు వాడు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట. చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇవే కదా స్వీట్ మెమరీస్ కదా, ఇవి కూడా మనము తీసుకోకపోతే ఎలా. నేను యూట్యూబ్ కోసమే కాదండి, మేము ప్రతి బర్త్డే అయినా సరే మ్యారేజ్ అయినా సరే ఒక సెలబ్రేషన్గానే చేసుకుంటాము. ఇదనే కాదు, ఎవరింట్లో వాళ్ళు అందరం వెళ్తాము, అందరం అక్కడే భోజనం చేసుకొని అన్నీ చేసుకొని వస్తాం అనమాట. ఇంకా భోజనాలు అయితే అందరూ చేస్తూ ఉన్నారు. ఇంకా బయట లోపల అంతా ఇంతవరకు అయితే వానైతే రాలేదన్నమాట. మా ఆయన అయితే వాళ్ళకి దగ్గరుండి అల్లులకైతే పెడతా ఉన్నారనమాట. ఏం కావాలి చెప్పండి తిందోరు అని చెప్పి. ఇంకా సరే అని ఇంకా అల్లుడు కదా, ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇంకా పిల్లలందరూ తినేస్తూ ఉన్నారు. ఇంకా మనం తినకపోతే ఎలా, మనం కూడా తినాలి కదా. ఇంకా లోపలికి వచ్చి చూసిన తర్వాత అందరూ అయితే భోజనం చేసేసారండి. ఇంకా మేమైతే ఉన్నామన్నమాట. అందరూ భోజనం చేసిన తర్వాత మేమైతే తింటాము. ఏమంటే అందరికి సరిపోయిందా లేదా చూసుకొని లాస్ట్లో అయితే మేము తింటామన్నమాట. ఇంకా మేమైతే భోజనం చేసేదానికైతే కూర్చున్నాము. ఇంకా పెద్ద వదినలు కూర్చున్నారు, చిన్న వదినలు కూడా కూర్చున్నారనమాట. అందరం లాస్ట్ బందిలో నవ్వుకుంటూ పాడుకుంటూ అయితే భోజనం అయితే చేస్తూ ఉన్నాము. అసలు నా బర్త్డే వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.